మేమందరం కూడా చాలా బాధలో దుఃఖంలో ఉన్నాము. ఈ యొక్క ర్యాలీని సక్రమంగా జరిగించుకున్నాము. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాము. ఎందుకంటే దుష్టుడు దీన్ని గలిబిలి చేయాలని, వేరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్లాలని ఆలోచన చేసిన మనందరం కూడా ప్రభు యొక్క సహాయం కోరుచు ప్రార్థన. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రియులు రాష్ట్ర ప్రవీణ్ పగడాల్ గారు తండ్రి, గతంలో నాయన దుర్మార్గులు అయ్యా ఇది తండ్రి, మేమందరం కూడా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఆ మరణాన్ని మేమందరం కూడా హత్యగానే భావిస్తూ ఉన్నాం. దాని యొక్క విచారణ తండ్రి నాయన గవర్నమెంట్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా నాయన దాని విషయాన్ని మాకందరికీ క్రైస్తవ సమాజానికి నా తండ్రి మేమందరం కూడా సంతోషంగా ఉన్నట్లు, ఆ కుటుంబాన్ని ఆదరించినట్లుగా నాయన మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తుండగా మీ తోడుగుండి నడిపించండి. ఏ ఆటంకాలు లేకుండా ప్రారంభించి ముగింపు వరకు మీ అధ్యక్షులు నడిపించండి. వచ్చినటువంటి సంఘ నాయకులు అలాగే నా తండ్రి అనేకమైన పాస్టర్స్ వారందరి ఆదరణతో నడిపించబడుతుండగా మీ కృపా కనికరం మాత్రం వచ్చి నడిపించండి కదా. ప్రాముఖ్యంగా ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబానికి నా తండ్రి ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. మనందరినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభా. ఏ గలిబిలి గందరగోళం లేకుండా మీరే తోడుగుండి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా నడిపించండి. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తుని ప్రార్థించున్నాం. నీతిని బోధించినటువంటి, సత్యాన్ని బోధించినటువంటి ఒక మంచి దైవజనుని మేము కోల్పోయాం ప్రభా. ఇదిగో తండ్రి, నీ దాసునిక మరణం ప్రభా. ఇదిగో తండ్రి, మా క్రైస్తవులందరికీ నైనా ఎంతో ఎంతో వేదన మిగిల్చింది ప్రభా. ఇదిగో తండ్రి, ఈ విషయంలోనైనా ప్రభా ఇదిగో నీ సహాయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, క్రైస్తవులు అందరూ కూడా ఏక మనస్సుతో ప్రభా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలటువంటి ప్రతి క్రైస్తవ సమాజం అందరూ కలిసి ముక్త కంఠముతో ప్రభా నేను ప్రార్థిస్తున్నాము నాయనా. అయ్యా మిమ్మల్ని వేడుకొచ్చున్నాము నాయనా. క్రైస్తవులకు న్యాయము జరగాలని కోరుకుంటున్నాము నాయనా ప్రభా. ఇదిగో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నాయనా అయ్యా క్రైస్తవులపై నాయనా జరుగుతున్న దాడులను అరికట్టమని ప్రార్థిస్తున్నా. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నా దేవా. ఎస్తేరు ప్రార్థన చేయగా అయా ఇదిగో తండ్రి అందరికీ రక్షణ కలుగజేస్తావు నాయన. అదే రీతిగా మాకందరికీ నాయన నీక సంరక్షణ, నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, జరగనటువంటి ఈ ర్యాలీ అంతట్లో, ఈ పీస్ ర్యాలీలో ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మేమందరం శాంతియుతంగా ప్రభా ఈ నాయన ర్యాలీ చేస్తుండగా మాతో కూడా ఉండి నడిపించమని, మా ముందు మీరుండి నడిపించమని యేసయ్య పుణ్య నామమున వినేని వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన మధ్యలో ప్రార్థన చేయడానికి దైవజనులు జిపిఎస్ ప్రెసిడెంట్ గారు అన్న విల్సనన్న గారిని ప్రార్థన చేయాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి. అంబేద్కర్ ఎదురుగా లెఫ్ట్లో ఉన్న బైక్లన్నీ తీయాలి. ట్రాఫిక్కి చాలా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి సౌండ్ సిస్టమ్ వెనకున్న బైక్లన్నీ తీయాలి. బైక్లు అక్కడ క్లియర్ చేయాలి ప్లీజ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడుగా మా పరలోక తండ్రి, కృపగల దేవ తండ్రి, అయా గత దినములలో ప్రభా దాసుడు ప్రవీణ్ పగడాల్ అన్నగారి ప్రభా తండ్రి నీ పరిచర్యలోనే కొనసాగుతూ ప్రాణాన్ని యేసయ్య నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. గమనించండి, సౌండ్ సిస్టమ్ కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. కొంచెం ఆ ట్రాఫిక్ అంతరం లేకుండా చేయండి బ్రదర్. అక్కడ ప్లకార్డ్స్ పట్టుకున్న బ్రదర్స్ ఇప్పుడు మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి ఆకస్మిక మరణంపై సమగ్ర న్యాయ విచారణ నిమిత్తమై అలాగే కుటుంబం ఆదరించబడినట్లును నేటి యుద్ధమందు ప్రభా
అందరము కలిసి శాంతియుత ర్యాలీలో పాల్గొని జయకరంగా జరిగించడానికి ప్రతిని ఆశ్రయిస్తూ ఉన్నాం. తండ్రి, మాకు ముందుగా మీరు పరిశుద్ధులను ఉండి ఈ కార్యక్రమాన్ని జయకరంగా నడిపించండి. ఆనాడు మోషే గారి ఆధ్వర్యంలో ఇశ్రాయేలీయుల వరకు ముందు వెనుకొని నడిపించిన దైవమా, పబ్లిక్కి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకములు రాకుండా ఈ యొక్క శాంతి ర్యాలీ సమాధానకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయమందు నాయన దైవజనులందరినీ మీకు అప్పగిస్తున్నాం. అన్ని సంఘాల వారిని మీకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి సహకారులైన వారందరికీ మీ తోడుగా ఉంచి ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించి వర్ధన చేయమని ప్రార్థన చేస్తూ, ఆంధ్ర రాష్ట్రానికి నీ దాసుడు ప్రాణం పెట్టాడు ఆయన. అలాగే మా తండ్రి ఈ యొక్క ఆకస్మిక మరణాన్ని బట్టి ఎందరో చాలకపోతే ఈ గ్రౌండ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అండి, ఎడం చేత పక్క ఎవరు కూడా పక్కన స్కూటీలు పెట్టొద్దండి, దయచేసి కార్లు వెళ్ళండి. మీకు దాహం వేస్తే ఆ ఆటోలో సమృద్ధి వాటర్ ఉంది, దయచేసి వాటర్ వృధాగా చేయకుండా, వేస్ట్ చేయకుండా ఒక్కొక్క బాటిల్ తీసుకొని వాటర్ కూడా కొద్ది క్రమంగా తీసుకొస్తుందిగా తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డారా, ఆధారకర్త మినిస్ట్రీస్ జోసఫ్ కానీ వారు సంబంధించిన సంఘస్థులు ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుపాదం గారు, గోరెంట్ల నుంచి వచ్చిన యేసుపాదం గారు ప్రార్థనలో చూపిస్తారు. ముందుకు రండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును వందనాలు. మీరే మాకు తోడైండి నడిపించమని, క్రైస్తవులకు గొప్ప విజయాన్ని సమకూర్చమని మీరే తోడైండి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొక ప్రార్థన మన మధ్యలో శాషియాన్ ఉన్నాడు, ఎయిమ్స్ జిల్లా నాయకుడు. శాషియాన్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన దయచేసి గమనించండి. ఈ లైవ్ ప్రోగ్రాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు నాయన. ప్రభా, ఇదిగోనైనా క్రైస్తవ లోకము సముద్రంలాగా నా ప్రభా, డాక్టర్ ప్రవీణ్ కుమార్ ద్వారా నా ప్రభా, ఆయన చిందించిన రక్తం నా ప్రభా, ఆయన యొక్క ప్రతి చేతిలో నా ప్రభా, ఆయన యొక్క ఫోటో నా ప్రభా మాకు అంకితం చేసి, ఇదిగోనైనా ఆయన మరణం నా ప్రభా గుంటూరుకే కాదు, ఆంధ్రాకే కాదు, భారతదేశానికి కాదు నా ప్రభా, యావత్ ప్రపంచానికే నా ప్రభా నువ్వు తెలియపరిచావు నాయన. గొప్ప దేవుడు నా ప్రభా. ఇదిగోనైనా ఈ చైతన్యాన్ని మీరు కలిగించారు నా తండ్రి నాయన. ఈ మార్పుతో నా ప్రభా క్రైస్తవ లోకానికి నా ప్రభా మీరు ముందు నడిపించగలరని ఇటువంటి ఆలోచన నా ప్రభా. మరికొద్ది నిమిషాలలో ఈ శాంతి రుద్ర ర్యాలీని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభోత్సవానికి ముందుగా మన మధ్య ఉన్నటువంటి తండ్రి సమానులు, సంఘ పెద్దలు, గౌరవనీయులు చిన్నాపతిని భాగ్య తండ్రి గారిని, అదేవిధంగా సెంట్రల్ సినడ్ ప్రెసిడెంట్ అయినటువంటి పాస్టర్ బాబురావు గారిని ఈ యొక్క శాంతి రుద్ర యాత్రకు ఇక్కడున్న మీ అందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మనమందరం కూడా
ఐక్యతగా నిలబడి న్యాయం కోసము చేసే ఒక శాంతి ర్యాలీ. ఇది ఎవరిని వ్యతిరేకము కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు. న్యాయం జరగాలి అంటూ మనం చేసే ప్రయత్నంలో భాగము ఈ ర్యాలీ. కాబట్టి మన శాంతియుతంగా సమన్వయంగా మనందరం కూడా నడుచుకుంటూ పాదయాత్రలో పాల్గొందాం. ఈ సందర్భంలో మన మధ్య ఉన్నటువంటి మన తండ్రి గారు చిన్నపతి భాగ్య గారిని తన సంతాప వాక్యాలను అందజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేరిన మన గుంటూరు పట్టణంలోని అన్ని డినామినేషన్స్ పెద్దలకు, బిషప్ బాబురావు గారికి మరియు గుంటూరు పట్టణ క్రైస్తవులందరికీ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు పలుకుతూ ఉన్నాను. మార్చి 25 దురదృష్టకరమైనటువంటి రోజు. దైవ సేవకుడు క్రీస్తును గూర్చి ఎంతో బలముగా ప్రకటించేటువంటి మరి ఆయన యొక్క సేవకుడు మరణించడం అనేటువంటిది మనందరినీ దుఃఖ సాగరంలో ముంచివేసింది. ఈ సందర్భముగా వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరణించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ వారి ఆత్మ శాంతించాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన మరి చనిపోవడం తమ ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోయినట్లుగా భావిస్తుంది క్రైస్తవ సమాజం. ఆయన విషయంలో న్యాయం జరిగేలా చూడాలి అని, సమగ్ర విచారణ జరగాలి అని మేమంతా కోరుకుంటూ ఉన్నాము. మంచి విలువలు పాటిస్తూ ఉన్నాం. మరి ఉన్నత విద్యావంతుడు, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. పేదలకు, దీనులకు తనకున్న జ్ఞానాన్ని పంచి తన సంపాదనను కూడా ఖర్చు పెట్టి తన సేవతో మానవ హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్. అందుకే ఆయన గురించి ఇంతమంది మరి హృదయ విదారకమైనటువంటి విధముగా రావడం, ఆయన కోసం తప్పించడం జరుగుతూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రముఖులారా, క్రైస్తవ బిడ్డలారా, దేవాతి దేవుడు ప్రవీణ్ కుమార్ యొక్క ఆత్మకు ఆత్మశాంతిని ఇవ్వాలి అని మనసారా కోరుకుంటూ, ఆ కుటుంబంలో ఆయన లేనటువంటి లోటును తీర్చాలి అని భగవంతుని ప్రార్థించుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క హృదయ మరి ర్యాలీలో పాల్గొని ఆయన ఆత్మ మరి శాంతించేటువంటి విధముగా ప్రార్థించాలి అని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. పెద్దైనటువంటి జోసఫ్ పాస్టర్ గారు ఉన్నారు. వారు కూడా క్లుప్తముగా ఒక్క నిమిషములో వారి సంతాపమును, సానుభూతిని తెలుపుతారు. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు మరి ఈ రీతిగా క్రైస్తవ నాయకులు, సంఘ పెద్దలు, మరి దేవుని సేవకులు, మరి బిషప్ అయ్య గారు అందరూ కూడా ఈ రీతిగా క్రైస్తవ నాయకులందరూ ఒక ఐక్యత వేదిక మీదకి వచ్చి మరి మన మధ్యలో లేరు. ప్రవీణ్ పగడాల దేవుని సేవకులు మరణించారు. వారి కుటుంబకి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబంలో ఆదరణ, నెమ్మది, శాంతి కలగాలని, చనిపోయిన మరి ప్రవీణ్ పగడాల గారికి కూడా ఆత్మశాంతి కలగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం భూమి మీద బతుకునంగా ఐక్యత కలిగి, ప్రేమ కలిగి బ్రతకాలి. యేసయ్య కూడా మనకు అదే నేర్పింది. మనం అందరం అదే చేద్దాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక. మన నిరసన మనం తెలియజేస్తున్నాం. పాల్గొనిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శాంతియుతంగా మన నిరసన తెలియజేద్దాం.
దయచేసి గమనించండి, ఎవరు కూడా క్రమం తప్పి మనం వెళ్ళొద్దు. ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. ప్రెస్ వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రండి. ఈ కుడి చేతి పక్కన వాళ్ళు, ఎడం చేతి పక్కన వాళ్ళు, బిషప్ గారు, తండ్రి గారు, బాబురాయి గారు, మేము ముందుంటాం. మీరు కాపర్లు ముందున్నప్పుడు గొర్రెలంతా కూడా అంటే విశ్వాసులు సమాజం సంఘం వెనకాల ఉండాలి. ఎవరు తండ్రి బిషప్ గారు కానీ, బాగి అయ్య గారు కానీ, బాబురావు గారు కానీ ముందుగా ఉంటాం. అది మన క్రైస్తవానికి మంచిది కాదు. కాబట్టి ఈ ఇంత జన సమూహాన్ని తీసుకొచ్చిన జిపిఎస్ ఫెలోషిప్ వారికి, యూపీఎఫ్కి, తర్వాత ఈపీఎఫ్ పెన్ని గారు, రాంబాబు గారు అందరూ కూడా పార్టిసిపేషన్ విజిత ప్రజా సంఘాలు, ఆదరణకర్త మినిస్ట్రీ, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, దళిత సంఘాలు అందరూ కూడా మరోసారి మీకు పేరు పేరున యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ప్రార్థన ద్వారా ర్యాలీ ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అత్యంత కృపగల దేవ, మిమ్మలను మహిమపరుస్తున్నాం. క్రైస్తవ్యము ఆది నుండి కూడా ఈ విధమైన హింసలను ఎదుర్కొంటూ ఉంది. రక్తము మీద ఈ సంఘం నిర్మాణమైనది, దానికి చలనము లేదు. ప్రపంచంలో అక్కడక్కడ ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి భారతదేశము మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం. ఈ దేశంలో రకరకాల వ్యక్తులు, రకరకాల మతాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు ఉండగా అందరూ సకనము కలిగి ఉండటానికి అనుగ్రహించండి. ప్రవీణ్ పగడాల కొరకై వందనాలు. ఆవిడ జీవితాన్ని కొరకై మిమ్మల్ని మహిమపరుస్తూ ఆయన చేస్తున్న సేవ కొరకై మీకు వందనాలు. వారి ప్రియ శ్రీమతిని, బిడ్డలను ఆదరించమని మా నిరసనను తండ్రి ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం. మీరే మాకు తోడుగా ఉండి ఇక్కడ చేరి ఉన్న అశేషమైన ప్రజలను దీవించుమని, బిషప్ గారిని, పాస్టర్స్ను, సేవకులను, విశ్వాస సమాజమును, దీన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దయతో మేమందరిని ఆశీర్వదించి చనిపోయిన ప్రవీణ్ కుమార్ ఆత్మకు ఆత్మ శాంతిని దయచేయుదురుగాక. కొద్ది సైడ్ ఇవ్వండి, సైడ్ అమ్మ సైడ్ ఇవ్వండి. మీ వెనకాల సైడ్ కొంచెం ఒక నిమిషం కొంచెం సైడ్. బిషప్ గారు వస్తున్నారు, దారి కొంచెం మీ మాదిరి కై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారికంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. కంట్రోల్ చేయండి, మన వాలంటీర్స్ కంట్రోల్ చేయండి. భగత్ సింగ్ అన్న రండి. క్రైస్తవుల ఐక్యత. ముందుకు రండి. అందరూ బ్యాండ్ వెనకాలకు వచ్చేయండి, అందరూ బ్యాండ్ కలిగి వచ్చేయండి. దయచేసి చాలా బ్యాండ్లు ఉన్నాయి, చాలా బ్యాండ్లు ఉన్నాయి. సర్కిల్ పెట్టండి. దయచేసి ఆదరణకర్త యూత్ వాళ్ళు ముందుకు రండి. బ్యానర్లు పట్టుకున్న వాళ్ళు ముందుకు వచ్చేయండి. బ్యానర్స్ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక నిమిషం అలాగే అందరూ వెనక్కి వెళ్ళండి, బ్యాండ్ వెనకాలకు వెళ్ళండి. అందరూ వెనక్కి వెళ్ళిపోండి, అందరూ వెనక్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే వాలంటీర్స్ కంట్రోల్ చేయండి. దయచేసి గమనించండి ప్లీజ్. ఇప్పుడే ఎవరు ఏమి స్టార్ట్ చేయొద్దు బాబు. మీరు వాల్ కట్టేశారు, ఇక్కడ వాల్ కట్టేశారు. ఎవరిని ముందుకు రానియద్దు, ఎవరు ముందుకు రావద్దు బాబు. వెహికల్ మధ్యలో ఉండాలి. దయచేసి వెహికల్ మధ్య అంటే సాంగ్ ఆపన్న నినాదాలు చేసి ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులను ఆపాలి. ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులను
మెల్లిగా సాగిపోదాం, క్రమశిక్షణగా సాగిపోదాం. క్రైస్తవ మర్యాదను తప్పవద్దు, దయచేసి ఆలకించండి. ముందుకు రండి ప్లీజ్. అక్కలారా కొంచెం వెహికల్ ముందుకు మనిషి, తమ్ముడు కొంచెం వెహికల్ ముందుకు మనిషి, కొంచెం ముందుకు మనిషి, కొంచెం దయచేసి మాకు పోలీసు వారు కూడా సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. కొంచెం వెహికల్స్ సరే దయచేసి మెల్లిగా మెల్లిగా, ఎవరు తోసుకోవద్దు. ఆర్సన్ సిస్టర్స్ మిగతా ఉన్న మన స్త్రీలు సిస్టర్స్ అందరూ కూడా వెహికల్ కి ముందుకు పదండి. వెహికల్ ముందుకు రండి, స్త్రీలందరూ వెహికల్ ముందుకు రండి. అశేష జన క్రైస్తవ యోధులు ప్రార్థించుతూ సాగించుతున్న ఈ యాత్రలో ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం జరిగినట్లు, క్రైస్తవులందరికీ క్షేమము కలిగి వర్ధిల్లున్నట్లు, ప్రతి చర్చికి ప్రతి సేవకుడు విశ్వాసులు క్షేమకరంగా స్వేచ్ఛకరంగా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అన్ని నా తండ్రి యూపీఎఫ్లు కలిసి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన తండ్రి మీకు
సమయం చాలా ఉంది, మనం 6 గంటల వరకు నడవచ్చు. కాబట్టి ఈ మధ్యలో మన పెద్దలు మాట్లాడుతూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వబడుతుంది. ప్రవీణ్ పగడాల గురించి ఒక్క నిమిషం అక్కడ శంకర విలాస్ దగ్గర మాట్లాడదాం. ప్రాణాలు ఆధ్యాత్మిక చింతనలో నాయన క్రైస్తవులందరూ కూడి నామాన్ని ఘనపరుస్తూ నాయన సంఘటితమై వారి ఐక్యతను చావుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి మీకు స్తోత్రాలు. మానవీయ కోణంలో నాయన అధికార యంత్రాంగం పనిచేయడానికి ఉపనివ్వండి. పక్షపాత ధోరణి దూరపరచండి. మా తండ్రి మరి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి సమస్తం మీ అధికారానికి లోబడి ఉంది. సమస్తాన్ని మార్చగలిగిన దేవుడు మీరు. రాజ్యముల అధికారములను తిప్పివేయగలిగిన దేవుడు మీరు. న్యాయపక్షంగా కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉన్నతమైనటువంటి కై ప్రార్థిస్తూ ఉన్నాం. సమృద్ధి అయినటువంటి మీ కాపుదలనివ్వండి. అణగారిపోతూ ఉన్నటువంటి నాయన నైతికతను మీరు తిరిగి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలనాడు యూద జాతికి సంభవించినటువంటి పరిస్థితిలో ఎస్తేరు ప్రార్థన నాయన మీరు వినిన దేవుడు. తండ్రి మీకు అసాధ్యమైనది ఏది కలదు ప్రభువా. నాయన ఇశ్రాయేలును ముట్టువాడు కనుగుట్టును సృష్టికర్త మీరు నాయన. నాయన మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నెరేటివ్ మైండ్ తో నేరో మైండెడ్ గా నాయన స్వయంకృతాపరాధము చేత మా చిత్తానుసారంగా మేము ఆలోచించుకుంటూ మత ప్రాతిపదికలో ఒకరు, కుల ప్రాతిపదికలో ఒకరు, నాయన ప్రాంతీయ ప్రాతిపదికలో మరొకరు, నాయన మానవత్వాన్ని మంట గలుపుతూ దైవత్వాన్ని కాలరాసి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ప్రతి ఒక్కరు కూడా నేర్పాలు
సారించినట్లుగా కృపనివ్వండి, సత్యమేదో గ్రహించినట్లుగా కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. సమస్తమంతటిని కూడా నాయన మీ ఆత్మ ఆవరింపులో జరిగించమని, జరగనైన ప్రాపంచిక పరిస్థితులు బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. అణగారిపోతూ ఉన్నటువంటి క్రైస్తవ ఉనికిని మా తండ్రి మీరే ఉండి మీ అధ్యక్షతలో నాయన కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తామని, క్రైస్తవ్యానికి విరోధంగా పనిచేసినటువంటి ఎన్నో శక్తులు నాయన ఈ రోజు కూకటి వేళతో పెకలించబడిన పరిస్థితులు మీకు తెలుసు నాయన. సమాధానమునే కోరుతూ ఉన్నాం. మనుషుల మధ్య ఏకత్వాన్ని ఇవ్వండి, మనుషుల మధ్య సమాధానాన్ని ఇవ్వండి. సమస్తమంతటిని కూడా మీ కాపుదల భద్రతలో జరిగించమని, జరగనటువంటి శాంతి ర్యాలీని నాయన మీరే ఉండి జరిగించమని యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. న్యాయం జరగాలి ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి. వాళ్ళందరూ వెనక్కి రండి ఒక్క నిమిషం. అన్నా అన్నా ఎదురున్నవాళ్ళు, ఎదురున్నవారు ఎదురున్నవారు మళ్ళీ వాలంటీర్స్ ఒక్కొక్కరు మాట్లాడుతూ వెళ్దాం. ఇప్పుడు వాలంటీర్స్ కంట్రోల్ చేసి వెనకకు పంపించేయండి. రాజసుందరం బాబు అన్న గారు ఉన్నారు, మాట్లాడుతున్న మెల్లిగా నగ్నంగా వీధుల నడిపిస్తున్నారు. రాష్ట్రం తగలడుతుంటే మౌన రాగమా, పాలకుల మతమౌఢ్యం ఘోర శాపమా, సవాలతో రాజకీయమా, రాబోయే వాళ్ళు ఎవడు ఆపులో ఉన్నా వెళ్ళి ఆపు. దయచేసి గమనించండి. ఏమండి, రెండుగా డివైడ్ అవ్వద్దు. ముందున్న వాళ్ళు ఆగండి కొంచెం. ఏమండి కొంచెం ఆగండి. అదే కదా, 2 స్పీకర్లు ఎదురుగా పెట్టాల్సింది. పని అన్నా పని చేయండి. అక్కడ ఆగుదాం, సర్కిల్ దగ్గర ఆగేద్దాం. పని చేయండి వెహికల్ని. ఆ పాట పెట్టి సిగ్నల్ దగ్గర ఆగుదాం. అందరూ పని చేయండి. ఆగండి, వాళ్ళు వచ్చిన తర్వాత కదలండి.
పెంచు. అంబులెన్స్ కు దారి ఇవ్వండి. ఒక్క నిమిషం. పని పని రక్కసి మూకల మార్పుకు మొరపెడు నిన్ను. ఏమండి పొద్దునేదో నా ఆనందం కోసం నేను పాడి వెహికల్ పాలించండి. ఆ సర్కిల్ దగ్గర రౌండ్ అప్ చేద్దాం. పాలించండి. సర్కిల్ దగ్గర రౌండ్ అప్ ఉండాలి. సర్కిల్ దగ్గర రౌండ్ అప్ చేద్దాం. పాడి వెహికల్ పాలించండి. పొద్దున పాట పాడుకున్నా. రాజమండ్రి సమీ దయచేసి అందరూ మౌనంగా ఒక నిమిషం. ఒక జ్యోతిలాగా వెలిగిపోయారు వారు. వారి మరణం మనందరికి కూడా తీరని లోటే. దైవజనులు మరణము లోకాన్ని వెలిగించింది. ఈ రోజు క్రైస్తవ లోకాన్ని వెలిగించి దైవజనుల యొక్క మరణం మరి వారి కుటుంబానికి ప్రశాంతంగా రాత్రి దినాల్లో సేవకురాలు వారి బిడ్డలు కూడా మంచి పరిచర్య చేసే విధంగా గుంటూరంతా కూడా కదిలి వచ్చింది. ఈ రోజు గుంటూరు కదిలింది. రేపు ఆంధ్ర రాష్ట్రం కదలాలా, తెలంగాణ రాష్ట్రం కదలాలా. క్రైస్తవులు భారతీయులే. ఇండియన్ పీనల్ కోడ్ ఏ రీతిలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి తగిన శిక్ష విధించేంత వరకు కూడా ఏ క్రైస్తవుడు నిద్రపోకూడదు.
ప్రకటించడం, సువార్త చాటడం, సువార్త ప్రకారం వాక్యాన్ని నమ్మిన వాడు, మనసాక్షి నమ్మిన దేవుణ్ణి ఆరాధించి తగిన ఆధ్యాత్మిక క్షేత్రాలు నిర్మించుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించి ఉండగా చంపుకోటాలు ఇది పద్ధతైన పనే కాదు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్స్ చేయటం, ఆ ట్రోలింగ్స్ చేసే వారి మీద ఖచ్చితంగా ఎవరైతే యూట్యూబ్ లో స్క్రోలింగ్స్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసేంత కూడా మనలో కూడా ఎవరు కూడా నిద్రపోకూడదని చెప్తాను నేను. మనకు ఒకే నినాదం, మేము ప్రవీణ్ గారు మేము చంపామని ఎవడైతే అన్నాడో వాడిని తీసుకొచ్చి జైల్లో పడేసేంత వరకు కూడా మన పోరాటం ఆగిపోకూడదు. ఈరోజు ప్రవీణ్ గారు అవుతాడు, రేపు నువ్వు అవుతావు, నేను అవుతావు. రాజ్యాంగం కల్పించిన హక్కుని భంగం కల్పించడానికి వాడెవడు? వాడు భారతీయుడు, మనం భారతీయులమే. చేతనైతే దమ్ముంటే సువార్త ప్రకటించుకునే రీతిలో వారు కూడా వారి దేవుని గురించి ప్రకటించుకోవచ్చు. అంతేగాని చేతకాని పనులు ఒంటరివాడని చేసి చంపడం అనేది పద్ధతే కాదు. దయచేసి గవర్నమెంట్ వారు వెంటనే ఎవరైతే దీనికి కారకులయ్యారో వారిని శిక్షించేంత వరకు కూడా మేమైతే మా ఉద్యమాన్ని ఆపం, ఎట్టి పరిస్థితులు ఆపం. ఇది కనుక ప్రశాంతంగా ఆ కుటుంబానికి ఆదరణగా ఉండే రీతిలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే మన మధ్య పెద్దలు ఉన్నారు. ఒక్క మాట ప్రార్థన అన్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధడానికి స్తోత్రాలు. ప్రవీణ్ గారు సత్యం కోసం హతసాక్షి అయిపోయాడు ప్రభువా. ఆయన కాలుతున్న ఆ రుధిర ధారలు అగ్ని వలె ప్రభువా ప్రకాశమానంగా క్రైస్తవ లోకానికి వెలిగించులాగున సహాయం దయచేయండి. కుటుంబాలకు ఆదరణను దయచేయమని, ఎవరైతే ప్రవీణ్ గారు హత్యకు కారకులయ్యారో వారిని అరెస్ట్ చేసేంత వరకు కూడా అయా ఈ ఉద్యమం ఆగిపోకుండా కొనసాగిపోయేటట్టు చేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
మనమందరం కూడా ఇలా కలిసి రావటం మన సమైక్య సేవకుడిని కోల్పోయింది. బలమైన సేవకుడు తన వాగ్దాటితో ఎన్నో డిబేట్స్ లో ఎంతో మంది భక్తులను ఓడించినటువంటి బలమైన సేవకుడు అకాల మరణమా, అది ప్లాన్ ప్రకారం జరిగిందా తెలియదు, కానీ ఆ విషయంలో మాత్రము న్యాయం జరగాలి, సమగ్రమైన విచారణ జరపాలి అనేది మనందరి నినాదము, మనందరికి ఆశ కూడా. ఈ సందర్భంలో వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు, బంధువులందరూ కూడా మన గుంటూరు క్రైస్తవ సమైక్య సంఘాల తరపున ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఇంత ప్రయాసపడి వచ్చిన మీ అందరికీ, నడిపించిన నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ ఉద్రేకానికి లోను కాకుండా ఎక్కువ ప్రసంగాలు చెప్పకూడదండి, ఉద్రేకానికి లోను కాకూడదు, ఓన్లీ స్లోగన్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మన అందరికి తోడుగా ఉండి మరణించిన ప్రభు సేవకుడికి నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మన సహోదరుడు మన మధ్యలో ఉన్నట్టు వరకు ఘనమైనటువంటి పరిచయం చేసి దేవుని సన్నిధానానికి చేరినటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఏమైనదో దేవునికి కాదు కానీ మనందరికీ తెలిసిందే విషయం. అయినను ప్రజలు మన కొరకు ప్రభుత్వం ఈ విషయంలో ఏదైనా కానీ సరైనటువంటి న్యాయం జరిగించాలి, క్రైస్తవులకు న్యాయం జరిగించాలి, క్రైస్తవ కాపరులకు భద్రత కల్పించాలి. అంతేకాకుండా ఎలాంటి విషయాలు కానీ మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఈ మీరందరూ సహకరించినందుకు మరొకసారి దేవాదేవికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. క్రిస్టియన్స్ మాట్లాడుతారు. ఒక నిమిషం గ్రీటింగ్. కూడి వచ్చిన క్రైస్తవ కుటుంబానికి కూడి వచ్చిన క్రైస్తవ కుటుంబానికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రైస్తవ కుటుంబంతో రగిలిన ఈ జ్వాల, ఈ వేడి, మరి దీన్ని కొనసాగించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రవీణ్ గారి మరణం ద్వారా రగిలిన ఏదైతే ఆ ఇన్స్పిరేషనల్ ఇది ఉందో దాన్ని మనం ఈ రోజుతో వదిలేయకుండా దీన్ని మనం ఇక మీద కూడా కొనసాగించాల్సిన అవసరము క్రైస్తవానికి ఆ అఘాయిత్యం ఈ రోజు ఏర్పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రైస్తవ పెద్దలందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ గారు యూపీఎఫ్ నుంచి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్న తర్వాత కిరణ్ గారు అందరికీ వందనాలండి. మనందరం కూడా ఈ రోజు ఇక్కడికి ఎందుకు చేరొచ్చామో మనందరం తెలుసు. మనందరి నినాదం ఒకటే, ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేయడానికి. ఇది ఏ విధమైనటువంటి యాక్సిడెంట్ కాదు, ఇది ఒక ప్రమాదకరమైన స్థితి కాదు, ఇది ఒక హత్య అని మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మాకు ఒక న్యాయం కావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ క్రైస్తవ గుంటూరులో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చాయి. దయచేసి ప్రభుత్వాలు ఒకసారి గమనించండి. ఇంతమంది మీకు అనుకోవటం లేదా? ఇంత సంఘాలు ఆదివారపు ఆరాధనలు ముగించుకుని గుంటూరులో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చి దేవుని సేవకులందరూ రోడ్డు మీదకి వచ్చి మాకు కావాల్సింది న్యాయం సమకూర్చండి, మాకు కావాల్సింది ప్రభుత్వం ద్వారా ఒక న్యాయం కావాలి, అసలైన దోషులను పట్టుకొని మరి వారందరూ కూడా శిక్షించవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య క్రైస్తవ సంఘాలకి ఒక తీరని లోటు లాంటిది. ఎందుకంటే ఈ సమాజంలో దేనినైనా ఎదుర్కోగలిగినటువంటి దైవత్వంలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు పగడాల ప్రవీణ్ గారు. అలాంటి వారి యొక్క మరణం మరి ఏ రీతిగా జరిగినదో అది దేవునికే తెలుసు. కానీ మానవ రీతిగా మేమైతే దాన్ని ఒక హత్యగా భావిస్తూ దానికి న్యాయం జరగాలనేటువంటి సంకల్పంతో ఈ దినాన మరి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి సంఘ కాపురులు కానీ నాయకులు కానీ క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారి పెద్ద ర్యాలీని ఈ దినాన చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు వారు మరి సరైనటువంటి న్యాయాన్ని జరిగించాలని
క్రైస్తవ సంఘాలకి కాపురులకు మరి విశ్వాసులైనటువంటి వారికి ఈ సమాజంలో ఒక న్యాయం జరగాలి, ఒక రక్షణ కల్పించాలని కోరుచు ఈ దినాన ఒక గుంటూరు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపురిగా ఈ సమాజంలో మేమందరం కోరుకుంటున్న న్యాయాన్ని జరిగించాలని దేవుడు ఈ మాటలను దీవించును గాక. వచ్చిన దైవజనులు, సంఘ నాయకులు, పెద్దలు అందరూ కూడా ఉండాలండి. సేవకులము జీసస్ ప్రెసిడెంట్గా నేను వచ్చినాను ఇక్కడికి. ఈరోజు పిల్లరా ఎంత సమూహము కూడుకోవడానికి కారణం ప్రవీణ్ గారి యొక్క పై జరిగిన హత్యానేరం. ఈరోజు మనం ఇంతమందిని కలిసి ఇక్కడ మనందరం కూడా కలిసి ఎంత ఐక్యత సాగడానికి ఒక వ్యక్తే కారణం, ఆయనే ప్రవీణ్ గారు. నిజంగా ఈ రోజు పిల్లారా ఎంత సమూహము ఒక సముద్రం వలె గుంటూరు జిల్లాలో కదిలిందంటే నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లారా ఇంత ఐక్యత మన మధ్యలో ఉందని ప్రభుత్వానికి తెలియాలి, నాయకులు తెలుసుకోవాలి. క్రైస్తవులకు న్యాయం చేసేదాకా ప్రతి ఒక్కరూ కూడా ఇదే రీతిగా ఇదే ఐక్యత సాధించాలని చిలకలూరుపేట నుంచి మరి నాయకులందరికీ, మరి ముఖ్యమంత్రి గారికి కానీ, మరి కేంద్ర ప్రభుత్వంలో వారికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి న్యాయం చేసేదాకా ఈ పోరాటం సాగిస్తామని తెలియజేస్తాం. ఈ స్వరం ఏదో ఎవరినో ఉద్దేశించి వ్యతిరేకించేది కాదు. మనందరిది ఒకే స్వరం, ఒకే మాట, ఒకే తాత్పర్యం. క్రైస్తవులకు న్యాయం చేయాలి, క్రైస్తవులకు న్యాయం చేయాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి మనం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, ప్రభుత్వానికి మనం విన్నపాన్ని తెలియజేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ గారి హత్య విషయంలో సంఘం న్యాయం కోరుతుంది, ప్రభుత్వం న్యాయం చేయును గాక. విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండును గాక. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ పొలిటికల్ లీడర్ గా మాట్లాడుతున్నాం. మేము ప్రవీణ్ ప్రకాష్ గారిని ఖచ్చితంగా హత్య అని మేము నమ్ముతున్నాం. పోలీసు వారు ఎంతో చక్కగా వారంతా కూడా మంచి వీడియోస్ అన్ని చెప్పారు. దర్యాప్తు మంచిగా సాగుతున్నందుకు ప్రభుత్వానికి కూడా ఒకటి రెండు ధన్యవాదాలు. అక్కడ సమన్వయంతో చక్కగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఒక్క నిమిషం గమనించాలి. బిషప్ గారు చూస్తున్నా కానీ వీడియోల్లో ఆయన బైకే కనపడ్డాయి కానీ ఆయన్ని కర్రలతో కొట్టిన కర్రలంతా రక్తమయమై, బుల్లెట్ అంతా రక్తమయమై, మరి బూట్లన్నీ తీసి బయట పడేసినటువంటి ఆ విషయాలు ఏవి బయటికి రావటం లేదు. కనుక ఈరోజు పోలీసు వారిని, ప్రభుత్వాన్ని శుద్ధితో మరి ప్రవీణ్ గారి యొక్క విషయాలన్నీ కూడా మరి నిగ్గు తేల్చి న్యాయం తేల్చాలని క్రైస్తవ సంఘాలు ఐక్యంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క తెలుగు ప్రజలు ఒక మంచి దైవ సేవకుడిని కోల్పోయింది. కుటుంబము దుఃఖంలో ఉన్నది, వేదనతో ఉన్నది. మరి ఈ శాంతి ర్యాలీ ద్వారా ఆ కుటుంబానికి గొప్ప భరోసా కలిగించడానికి, ధైర్యాన్ని కలిగించడానికి, అలాగే క్రైస్తవ సమాజం అంతా కూడా ఏకదాటిగా నిలబడి వారి పక్షాన, క్రైస్తవుల పక్షాన ఐక్యతను చాటుతున్నటువంటి విధానాన్ని బట్టి మరి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నా వందనాలు. రక్షణ సైన్యం వరకుగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఆంధ్ర ప్రజలను దీవించునుగా.
బాధితులు ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి న్యాయం జరగాలని ప్రభుత్వం వెంటనే తక్షణమే ప్లీజ్ అక్క సిస్టర్స్ తమ్ముళ్ళు కూర్చోండి. ఇంత కష్టపడ్డాం, చివరి నిమిషం మనందరూ కూర్చోవాలి. కూర్చోవాలి దయచేసి ప్లీజ్. అక్క అక్క కూర్చోండి. అక్క అయ్యగారు కూర్చోండి. అయ్యగారు కూర్చోవాలి త్వరగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము పాడాలి పాడాలి. యుద్ధము యుద్ధము యెహోవాదే, రాజులు మనకు సూర్యులు పాడాలి. రాజులు మనకెవ్వరు లేరు. పాడాలి పాడాలి. యుద్ధము ఒక్కసారి అందరం కలిసి గుంటూరు మొత్తం వణికిపోయేటట్టు చెప్పాలి. అలే దయచేసి అక్కడ నుంచి అందరు కూర్చోండి. అందరు కూర్చోండి. అందరు కూర్చోండి. అందరు కూర్చోండి. ఇక్కడ 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 అందరు కూర్చోండి. అన్న ఇక్కడ కూర్చోండి. ఉంది మమ్మరాండ పాస్టర్ రవికిరణ్ కాదు కాదు ఒక్క నిమిషం అయ్యగారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. నీలాంబరం అవుతుంది. కదిలిద్దాం, రాష్ట్రాలు కదిలిద్దాం. హత్య చేసిన అందుకుల్ని అరెస్ట్ చేసే వరకు, పోస్టుమార్టం రిపోర్టు న్యాయముగా కుదిరే వరకు ఖచ్చితంగా మనము పోరాటం ఆగదు. ప్రభుత్వం దొంగ వైఖరిని వదిలిపెట్టాలి. నిష్పక్షపాతంగా దోషుల్ని శిక్షించాలి. క్రైస్తవులకి పెద్ద దిక్కైన ప్రవీణ్ కుమార్ గారు, క్రైస్తవుల పక్షాన హతసాక్షి అయిన ప్రవీణ్ కుమార్ గారికి కుటుంబానికి న్యాయం చేకూర్చాలాగిన మనం అందరం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మిత్రులందరూ కూర్చోండి. చెప్పాలి చెప్పాలి. ఓకే అన్న కూర్చోండి. నిలుస్తా. కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి. అరే ఇస్తా కూర్చోండి. ఓకే. క్రీస్తు ప్రభు పసి పిల్లల వారికంటే నయం నయం. క్రీస్తు ప్రభు గురించి మాట్లాడదాం. ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషమే. మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిపై జరిగిన హత్యాకాండపై ఈ దేశంలో దేశ సమగ్రతను, దేశ సామరస్యతను కాపాడాలంటే ఈ దేశంలో హైందవ హిందువులు, అదే విధంగా క్రైస్తవులు, అదే విధంగా ముస్లింస్ మధ్య ఐక్యత ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఇటువంటి దాడులు జరగకూడదు. రాబోయే రోజుల్లో పాస్టర్స్ మీద కానివ్వండి, ఏదైనా మత నాయకుల మీద కానివ్వండి, చర్చిల మీద కానివ్వండి, దేవాలయాల మీద కానివ్వండి,
సంస్కృతిని తగలబెట్టినాడు అన్నాడే. కానీ ఈరోజు హైందవ సంస్కృతి, హైందవులు చాలా మంది ఇంకా పాస్టర్ ప్రవీణ్ గారిని చంపడం చాలా బాధాకర విషయం. ఈ దేశం రెండుగా చీలకుండా ఉండాలంటే జై భీమ్ అనే నినాదాన్ని ఎక్కడైనా కానీ ఇబ్బంది పెడితే, పాస్టర్లకైనా ఇబ్బంది పెడితే ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశంలో మేము కూడా పౌరులమే, ఈ దేశంలో మేము కూడా భారతీయులమే. మా క్రైస్తవుల యొక్క మనోభావాలు కానీ, మానాలు కానివ్వండి, ప్రాణాలు కానివ్వండి, ఎటువంటి నష్టం జరిగినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యత, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిదే బాధ్యత. దయచేసి గమనించండి. ఎవరు పాస్టర్ గారు మృతి చెందటం వల్ల మనందరము ఇక్కడ కలిసి ఉన్నామండి. మనందరం కలిసి పోరాడినప్పుడు మరి క్రైస్తవ సమాజం అంతటికి కూడా న్యాయం జరుగుతుంది. మరి ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడటం ద్వారా మరి సువార్త స్టెఫెను చనిపోవటం వల్ల మరి బైబిల్లో మనం చూస్తే అండి సువార్త విస్తరించబడింది, ఆయన రాజ్యం విస్తరించబడింది. అదే విధంగా ఒక పాస్టర్ ఒక్క నిమిషం. ప్రవీణ్ కుమార్ క్రైస్తవులకున్న అనుమానాల్ని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు, మైనారిటీస్, అన్ని ప్రజా సంఘాలు ఈరోజు భారీ ర్యాలీని ప్రకటించి ఈ జిల్లా నలుమూల నుంచి ఒక క్రైస్తవ యోధుడు రాలిపోతే ఇది శాంపిల్ ఉప్పిన లాంటిది. ఈ ఉప్పినను ఎస్పీ గారికి, ప్రభుత్వాలకు తెలియజేయాలని, క్రైస్తవులకు ఏదన్నా భవిష్యత్తు కాలాల్లో కూడా దాడి చేసే ప్రయత్నాలు ఇతర ఉంటే క్రైస్తవులకి న్యాయం చేయాలి, క్రైస్తవుల పట్ల ఉన్న చట్టాలు ఇమీడియట్ గా అమలు పరచాలనే విధంగా సార్కి మెమోరాండం ఇస్తున్నాం. వారు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి క్రైస్తవులకు న్యాయం జరిగేలా చూడాలని వారిని రెండు చేతులు జోడించి మాకు దీనులం, దరిద్రం, శాంతిపరమైన మమ్మల్ని గొడవల సైడ్ వైపు నడిపించుకోవాలి, కాపాడాలి. కనికరించండి. ఒక మాట ఆగండి సార్. మిత్రులారా, ఇక్కడ ఏంటంటే మన యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వానికి పంపుకోవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రతినిధి ఎవరు? కలెక్టర్. కలెక్టర్కి ఇవ్వాల్సిన వినతిపత్రాన్ని మనం ఎస్పీ గారికి ఇస్తున్నాం. ఇప్పుడు రాజమండ్రి పోలీసులు అన్యాయం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు లేకపోతే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు. ఆ క్రమంలో వారి మీద మనం తిరిగి పోలీసు వారికి వినతిపత్రం ఇవ్వటం అనేది కేవలం శ్రీకాకుళం గారు సీనియర్ అవ్వడం వల్ల ఎస్పీ గారు ఉన్నారని, ఇక్కడ వాళ్ళెవరు కూడా P4లో ఉండిపోయారని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాము. మళ్ళీ తిరిగి మనం టైప్ నుంచి ఇంగ్లీష్లో కలెక్టర్ గారికి మంగళవారం ఇద్దాము.
ప్రొటెస్టెంట్, ఆధారకర్త మినిస్ట్రీ, CWPF, CSS, ఆల్ డినామినేషన్స్, UPF, GPF అన్ని సంఘాలు కూడా ఈరోజు వచ్చి సార్ని కలిసి మమ్మల్ని ఇచ్చాం. వారు న్యాయం చేకూరుస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ ఉద్యమాన్ని ఎంతటితో వినిపిస్తున్నాం. న్యాయం కనుక జరగబోతే బంద్ అయిన రాష్ట్రాన్ని కదిలిస్తాం, దేశాలు కదిలించే వారంగా ఉంటాం. అందరూ ఖచ్చితంగా మాకు అంతకుముందు కరుణాకర్ సుగన్ అనే వ్యక్తి 4 కోస్తాం, పెదాలు కొడతా ఉన్నాడు. అదేవిధంగా షమ్మి అనే ఒక ముస్లిం ఉగ్రవాది 4 కోస్తాం, 10 ప్రకారం చంపేస్తామన్నారు. ఈ జరిగిన నెలలోపు 10-15 రోజుల్లోపు హత్య చేయబడ్డాడు. వీడియోలో చెప్పినట్లుగా పెదాలు 4 తగ్గొట్టినట్టుగా ఆయన పెదం చీలిపోయింది, 4 తగ్గొట్టబడింది, బాడీ అంతా ఉంది, గుండె మీద బూటికాలు మచ్చ కూడా ఉంది. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఈ వ్యక్తి చనిపోయినాక సేమ్ గుర్తులున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి సిబిఐ ఎంక్వైరీ చేసి అవసరమైతే లైట్ డిటెక్టర్లు పెట్టి వాళ్ళకి దాని వెనకాల కాల్ డీటెయిల్స్ తీసి ఆయన హైదరాబాద్ బయలుదేరి నుంచి హత్య చేయబడిన పడేయబడ్డ స్థలం వరకు ఏం జరిగిందో పిన్ను న్యాయ విచారణ 10 మంది న్యాయ వ్యవస్థ జడ్జిలతో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపటికి రాజమండ్రి పోలీసు వారు హైదరాబాద్ నుంచి వీడియో ఫుటేజీలు పెట్టి అవి చూపించి ఆయన ఇక్కడ ఈ టైంకి వచ్చాడు అంటారు. కానీ అసలు మోటార్ బైక్ మీద ఉన్నది ప్రవీణ్ గారా కాదా? ప్రవీణ్ గారు కాదు అని ఆయన సొంత చెల్లి చాలా క్లియర్గా చెప్తుంటే అసలు పోలీసులు ఏకపక్షంగా ఆయన మరణం యాక్సిడెంట్ అని చెప్పేశాడు. చాలా దారుణమైన విషయం. కేవలం ఆయన చనిపోకముందు వారం రోజులు వీడియోలు చూడండి, తనకి ప్రాణహాని ఉందని చెప్పి ఆయన చుట్టూ వచ్చాడు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది జరగాల. సిబిఐ దర్యాప్తు మేము కోరం, ఎందుకంటే నేను కోరను, ఇంకెవడు కోరినా కూడా. సిబిఐ దర్యాప్తు ఎవరి చేతిలో ఉంటుంది? మోడీ చేతిలో ఉంటుంది. ఈ హత్య జరిగింది కేవలం సనాతనం మీదే జరిగింది. ఈ క్రమంలో మేము ఒకటే కోరుకుంటాం, హైకోర్టు న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ నా పేరు ఫాదర్ చంద్ర, ఆశ్రమ సంఘంలో ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే, భారతీయుడిగా మాకైతే చట్టం మీద న్యాయం మీద ప్రగాఢమైన నమ్మకం. కాకపోతే ఏంటంటే సమగ్ర విచారణ జరిపి క్రైస్తవ లోకానికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. మన చట్టాలు కానీ మన న్యాయం కానీ మీరు కూడా ఉండొచ్చు, మీ దేవుడిని పూజించుకోవచ్చు, ఎవరి విశ్వాసం ఉంటుందని సమగ్రమైన విచారణ జరిపి క్రైస్తవులకు ధైర్యాన్ని ఇస్తారని కోరుకుంటూ ఈ సందర్భాలకు కుటుంబాన్ని ప్రగాఢ సంతానం తెలియజేస్తారు. నా పేరు సహదేవ్, క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ని. మరి జరిగిన పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. ఇప్పుడు నేను చెప్తుంది ఒకటే, క్రైస్తవులు భారతీయులు కాదనే రీతిలో, క్రైస్తవులు భారతీయులే కాదనే రీతిలో వ్యవహారం అనేది కొంతమంది మతోన్మాద ఉగ్రవాదులు హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ మా క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం అందరిని అనం, కానీ వారిలో ఉన్నటువంటి మృగాల గురించి నేను మాట్లాడుతున్నాను. మృగాలు అంటే మనుషులు వారు, అంటే అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఈ పబ్లిక్లో క్రూర మృగాలని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ మధ్య నేను కర్ణాకర్ సుబ్బున ఒక మాట అన్నాడు, నాకు చాలా బాధ ఉంది, నాకు చాలా భయం ఉందని ప్రసంగం చెప్తూ, ఏంట్రా భయం అంటే ఆయన ఒకటి అంటాడు, ఈ భారతదేశంలో ఒక్క చర్చి ఉండకుండా కూల్చివేయబడి ఒకటనే మిగిలిద్దాము అన్నాడు. మరొక మాట ఏమన్నాడంటే, ఒక పాస్టర్ బతుకుంటాడేమని భయం వేస్తుంది నాకు అన్నాడు. ఈ విధంగా పబ్లిక్ గా నోరు తెరిచి మాట్లాడుతుంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిని అరెస్ట్ చేయకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారు ఇప్పటి వరకు? ఒకవేళ ఇదే కాలయాపన చేస్తే కరుణాకర్ సుబ్బునాని, రాధా మనోహర్ దాస్ అనేవాడు మాట్లాడుతున్నాడు, బైబిల్ని తుచ్చమైన బైబిల్ గాను, బైబిల్ని హేయమైన బైబిల్ గాను అంటాడు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేది వాళ్ళు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంతవరకు మౌనంగా ఎందుకున్నారు? ఇదే మా ప్రశ్న. సో వాళ్ళని కానీ అరెస్ట్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ప్రవీణ్ గారి ఏ విధంగా మృతి చెందాడనేది ఇంతవరకు డీటెయిల్ చెప్పలేదు. ఖచ్చితంగా చెప్పాలా? క్రైస్తవ లోకానికి మేము ఉన్నామనే భరోసా ప్రభుత్వం ఇస్తుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. దీనికి కారణం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో అనేక చర్చల్లో ఆయన మతం మీద
చంపుతామని బెదిరించారు. ఆ బెదిరించిన కారణంగానే ఇవాళ ఆయన మరణం ఏ విధంగా జరిగింది అనేటువంటిది అందరికీ కూడాను ఒక అస్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరిపించి వాస్తవాలు తెలియజెప్పాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో మణిపూర్లో జరిగినటువంటి హత్యల మీద, మారణాల మీద, దారుణాల మీద, మానభంగాల మీద ప్రభుత్వం ఎంతవరకు మాట్లాడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు చేయడం మంచిది కాదు. ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు ఈ దేశవాసులు కాదు అనేటువంటిది ప్రచారం చేస్తూ ఉంది హిందూ మతం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దేశ మూలవాసులైనటువంటి దళితులు, ఆదివాసీలు, బీసీలు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా ఈ దేశవాసులైనటువంటిది గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. దయచేసి అందరికీ ధన్యవాదాలు. ఈ ర్యాలీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి ఒక్క ప్రజా నాయకుడికి, ప్రతి ఒక్క దళిత నాయకుడికి, ప్రతి ఒక్క సిపిఎం కావచ్చు, ఇండిపెండెంట్ సంఘాలు, మండల పక్ష ఫెలోషిప్లు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, విశ్వాసులు, కార్మికులు, రగిలిపోయిన మానవులందరికీ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ యాత్రతో ముగిస్తూ మరోసారి మీకు క్రైస్తవ పక్షాన ఆసియా చర్చ్ వారికి అందరికీ, ఏసీ చర్చ్ వారికి అందరికీ, క్రైస్తవ సంఘాలన్నీ, దళిత మైనారిటీ సంఘాలందరికీ, సహకరించిన పోలీసు వారికి, కలెక్టర్స్ వారికి అందరికీ పేరు పేరున నమస్కారం చెల్లిస్తూ ఈ ఉద్యమాన్ని ఈ రోజు స్థానం నుంచి మనం వెళ్ళిపోతాం. మహాగణడానికి స్తోత్రాలు. సహకరించిన అధికారులు, అధిపతులను బట్టి, నాయకులను బట్టి, దళిత నాయకులు, క్రైస్తవ నాయకులు, సంఘాలను, విశ్వాసాలను బట్టి నీకు వందనాలు. క్షేమకరంగా, శాంతియుతంగా జరిపాం. బిడ్డను దీవించండి, ఆశీర్వదకరంగా న్యాయం జరిగేంత వరకు కూడా ప్రార్థించే యోధులుగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న మనకును సకల లోక పరిశుద్ధులకును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును క్రీస్తు రాకడ పర్యంత కాలం సదాకాలము తోడైండి ఆయన కృపను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.